హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వసంతం కొందరికే రెండవ భాగం. ఇక్కడ బాబు నువ్వు తప్ప ఎవరూ లేరమ్మా, నువ్వు నీలోనే మాట్లాడుకుంటున్నావు అని విమెన్ కానిస్టేబుల్ గొంతు ఈసారి కరుకుగా పలికింది. ఆ మాటలకు అచేతనంగా అయిపోయినట్టు ఉన్నట్టుండి కిందకి పడబోయిన స్నిగ్ధని ఒడుపుగా పట్టుకుంది విమెన్ కానిస్టేబుల్. ఈమెకి హెల్త్ బాగోలేనట్టుంది, కాల్ అంబులెన్స్ అన్న ఉమెన్ కానిస్టేబుల్ మాటలకు ఎస్ఐ వెంటనే 108కి ఫోన్ చేశారు. అమ్మా అంటూ రిషి స్నిగ్ధ చేతులు పట్టుకొని ఏడవడం పెట్టడం చూసి ఎస్ఐ రిషిని ఎత్తుకొని, ఏం పర్లేదు, అమ్మకి ఏమీ అవ్వలేదు, జస్ట్ నిద్ర వచ్చి పడుకుంది అంతే అని ఓదార్చసాగాడు. ఇంతలో చుట్టూ చాలామంది పోగవ్వడం మొదలుపెట్టారు. అందులో ఒకరు కింద దుప్పటి వేసి అంబులెన్స్ వచ్చే వరకు ఇక్కడ పడుకోబెట్టండి అంటే స్నిగ్ధని దుప్పటి మీద నెమ్మదిగా పడుకోబెట్టారు. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. రిషి, వికాస్ అంటూ ఏవో అర్థం లేని కలవరింతలు. స్పృహలోకి మాత్రం రాలేదు. ఇంతలో అంబులెన్స్ వచ్చి స్ట్రెచర్ మీద స్నిగ్ధను జాగ్రత్తగా పడుకోబెట్టి తీసుకువెళ్లారు. ఎస్ఐ ఆదేశాల మీదకు ఉమెన్ కానిస్టేబుల్ కూడా రిషిని ఎత్తుకొని స్నిగ్ధతో అంబులెన్స్లో వెళ్ళిపోయింది. ఇంతలో రాకేష్ గుడికి రావడం, స్నిగ్ధని వెతకడం, ఆమె కనిపించక శశాంక్ శర్మ గారితో మాట్లాడి స్నిగ్ధని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళటం గమనించి విషయాలు తెలుసుకొని కంగారుగా గుడి బయటకు పరిగెత్తాడు. అక్కడ జీప్లో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఎస్ఐ దగ్గరికి వెళ్ళి, గుడ్ మార్నింగ్ సార్, నేను రాకేష్, బాసర ఐఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ, అసలు ఏమైంది సార్ స్నిగ్ధకి అని ఆదుర్దాగా అడిగాడు. మీకు స్నిగ్ధ ఏమవుతారు అన్న ఎస్ఐ ప్రశ్నకి, షీ ఈజ్ మై ఓల్డ్ ఫ్రెండ్ సార్, ఇవాళ ఇక్కడ ఫంక్షన్కి రమ్మని ఇన్వైట్ చేసింది, అందుకే వచ్చాను అన్న రాకేష్ సమాధానంకి తల పంకిస్తూ, తర్వాత స్టేషన్లో మాట్లాడుకుందాం, ముందు మీరు జీప్ ఫాలో అవుతూ వెనకాలే రండి అన్న ఎస్ఐ మాటలకు పార్కింగ్ నుంచి బైక్ తెచ్చుకొని జీప్ని ఫాలో అవుతూ వెళ్ళాడు. స్టేషన్కి వెళ్ళాక ఎస్ఐ రాకేష్ని కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళి కొంచెంసేపు ఎవరితోనో ఫోన్ మాట్లాడి మళ్ళీ బయటకు వచ్చి రాకేష్ ఎదురుగా కూర్చున్నాడు. అప్పుడు చూశాడు, రాకేష్ నేమ్ ప్లేట్ మీద పేరు ఆర్ ధీరజ్ అని ఉంది. వస్తూనే స్నిగ్ధని గురించి చెప్పడం మొదలుపెట్టాడు ధీరజ్. మాకు మార్నింగ్ 10కి ఒక క్యాబ్ డ్రైవర్ నుంచి ఫోన్ వచ్చింది. ఒక విమెన్ హైదరాబాద్ నుంచి బాసరకి క్యాబ్ బుక్ చేసుకుంది అని, ఒక 3 years బాబుతో ట్రావెల్ చేస్తుందని, కానీ ఆమె ప్రవర్తన చాలా వింతగా ఉంది అని, తనకెందుకో ఆ బాబు ఆమె కొడుకు కాదు అని అనుమానంగా ఉంది అని చెప్పాడు. ఒక చిన్న పిల్లాడికి సంబంధించిన విషయం అవడంతో నేను వెంటనే ఒక లేడీ కానిస్టేబుల్తో గుడికి చేరుకున్నాను. అక్కడ 5 నిమిషాల దూరం నుంచి ఆమెని అబ్జర్వ్ చేశాను. ఆమెని కస్టడీలోకి తీసుకుందామని డిసైడ్ చేశాం. ఆమె ప్రవర్తన చాలా విపరీతంగా ఉంది. అక్కడ ఎవరూ లేకపోయినా ఉన్నట్టు తానే మాట్లాడుతూ ఉంది. ఆమెకేమైనా మానసిక సమస్యలు ఉన్నాయా అంటూ రాకేష్ వైపు ప్రశ్నార్థకంగా చూశారు. రాకేష్ చెప్పడం మొదలుపెట్టాడు. 6 సంవత్సరాలకు ముందు నేను ఆమె ఒకే కంపెనీలో వర్క్ చేశాం సార్. తర్వాత నేను జాబ్ మానేసి పిహెచ్డి చేయటం, అక్కడ ఐఐటీలో జాయిన్ అవ్వడంతో ఆమె గురించి రీసెంట్ విషయాలు ఏమీ తెలియవు. జస్ట్ సోషల్ మీడియాలో టచ్లో ఉన్నాం అంతే. 4 years బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకుంది అని, తర్వాత బాబు అని తెలుసు. బర్త్డేస్కి వాటికి విష్ చేసుకోవటం మించి ఎక్కువ కాంటాక్ట్లో లేము అంటూ ముగించాడు. అప్పట్లో తాను స్నిగ్ధని గాఢంగా ప్రేమించిన సంగతి, తను వికాస్ని ఇష్టపడుతోందని తెలిసి మనసు బ్రేక్ అవ్వటం వల్ల జాబ్ వదిలేసి విషయాలను మాత్రం చెప్పదలుచుకోలేదు రాకేష్. అందుకే చెప్పలేదు. ఎంతో తెలివిగా చలాకీగా ఉండే స్నిగ్ధ ఇప్పుడు ఒక మానసిక రోగి అయినంది అన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నాడు. స్నిగ్ధని ఏ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు సార్, నేను కలవచ్చా అంటూ ధీరజ్ని ప్రశ్నించాడు. తప్పకుండా కలవచ్చు, ఇక్కడికి పక్కనే సరస్వతి హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. మీ దగ్గర స్నిగ్ధ పేరెంట్స్, హస్బెండ్ లేదా ఎవరైనా ఫ్రెండ్స్ నెంబర్స్ ఉంటే ఇవ్వగలరా అని అడిగాడు ధీరజ్. చూస్తాను సార్ అంటూ ఫోన్ స్క్రోల్ చేసి చూశాడు. సారీ సార్, ఆమె మదర్ కస్తూరి గారు రావులపాలెంలో ఉంటారు. అప్పట్లో ఆమె నెంబర్ నా దగ్గర ఉండేది. నా పిహెచ్డి విషయంలో కొంచెం స్టాటిస్టిక్స్ గురించి 2-3 సార్లు మాట్లాడాను కూడా. ఇప్పుడు సమ్హౌ నెంబర్ మిస్ అయింది అంటూ సాడ్గా చెప్పేశాడు. మళ్ళీ అంతలోనే ఏదో ఆలోచించుకున్నట్టు ఫోన్లో ఏదో టైప్ చేస్తూ ధీరజ్ వైపు చూస్తూ చెప్పాడు. బట్ ఒక వాట్సాప్ గ్రూప్లో ఇద్దరం కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. స్నిగ్ధతో రీసెంట్గా టచ్లో ఉంటే నన్ను వెంటనే కాంటాక్ట్ చేయమని అందులో మెసేజ్ చేస్తాను సార్ అంటూ ముగించాడు రాకేష్. సరే రాకేష్, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నాకు ఇంటిమేట్ చేయండి. మీరు అక్కడ కానిస్టేబుల్కి మీ కేవైసీ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ ఇచ్చి నా నెంబర్ తీసుకొని వెళ్ళండి అన్నాడు ధీరజ్. ఓకే సార్ అంటూ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చాడు.
ష్యూర్. తర్వాత మీ ఫ్రెండ్ స్నిగ్ధ గారిని కలవడానికి మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళొచ్చు. నేను ఇందాక హాస్పిటల్కి కాల్ చేశాను. టెస్ట్లు రిపోర్ట్స్ అన్నీ అయ్యేసరికి ఈవినింగ్ అవ్వచ్చు. బెటర్ యూ బీ విత్ సార్. ఎంతో కూల్గా మాట్లాడుతున్న ధీరజ్ అంటే సదభిప్రాయం కలిగింది రాకేష్కి. మళ్ళీ మిమ్మల్ని కలవాలంటే అన్న రాకేష్ ప్రశ్నకి నేను లంచ్ తర్వాత అక్కడికే వస్తాను, మీరు అక్కడే ఉంటారు కదా అని సమాధానం ఇచ్చాడు ధీరజ్. సంతృప్తిగా తలాడిస్తూ కానిస్టేబుల్కి ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అవి ఇచ్చి ఎస్ఐ ధీరజ్ నెంబర్ కూడా తీసుకొని అక్కడి నుంచి హాస్పిటల్కి బయలుదేరాడు. హాస్పిటల్కి వెళ్ళేసరికి స్నిగ్ధలో ఏదో టెస్ట్కి ల్యాబ్కి తీసుకువెళ్లారు. లేడీ కానిస్టేబుల్ పక్కన బెదురుగా బుగ్గల నిండా ఏడుపు చారికలతో ఉన్న రిషిని చూస్తే చాలా బాధ అనిపించింది రాకేష్కి. లేడీ కానిస్టేబుల్కి తనను పరిచయం చేసుకొని ఒకసారి కన్ఫర్మేషన్కు ధీరజ్తో కూడా మాట్లాడించాడు. తర్వాత ఆమెతో చెప్పి రిషిని తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి క్యాంటీన్కి తీసుకెళ్లాడు. రాకేష్ ముఖం కనిపించిన ప్రశాంతమైన నవ్వు రాకేష్తో వెళ్ళేలాగా చేసింది. క్యాంటీన్లో చేతులతో పాటు ముఖం కూడా కడిగి ఒక శాండ్విచ్ తినిపించి బలవంతంగా కొంచెం దానిమ్మ జ్యూస్ తాగించి తిరిగి స్నిగ్ధ దగ్గరికి 3వ ఫ్లోర్కి వచ్చి కూర్చున్నాడు. ఇంకా స్నిగ్ధ రాలేదు. ఏడ్చి అలసిపోవటం వల్లనో లేక కడుపు నిండా తినడం వల్లనో రాకేష్ ఒళ్ళో తలపెట్టుకొని పడుకున్నాడు. నున్నని బుగ్గలు, సిల్కీ హెయిర్తో ఎంతో ముద్దుగా ఉన్నాడు రిషి. అలా ఒక చిన్నబాబు తన ఒళ్ళో పడుకోవటం ఎంతో అపురూపంగా తోచింది రిషికి. ఎందుకో మనసుకు చాలా ఆత్మీయంగా తోచాడు. ఇంతలో ఫోన్ మోగింది. రూప నుంచి. రూప ఇంకా స్నేహితులిద్దరూ ఒకే ఊరు వాళ్ళు. రూప కూడా అదే కంపెనీలో ఒకప్పుడు ఇంటర్న్షిప్ చేసింది. రూప ఫోన్ చేసింది అంటే తప్పకుండా రూపకి స్నిగ్ధ లైఫ్లో రీసెంట్గా జరిగిన సంఘటనలు తెలిసి ఉండవచ్చో అనిపించింది. గట్టిగా మాట్లాడితే రిషిలేస్తాడేమో అనిపించి లేడీ కానిస్టేబుల్కి ప్లేస్ ఇచ్చి కూర్చోగలరా అని చేతులతోనే సైగ చేశాడు. దగ్గరకు వచ్చిన ఆమెతో సారీ ఫర్ ద ట్రబుల్ అంటూ రిషి తలని ఆమె ఒళ్ళో పెట్టి బయటకు వచ్చి కాల్ పిక్ చేశాడు. హాయ్ రాకేష్, నేను రూప. నువ్వు ఎందుకు స్నిగ్ధ గురించి అడిగావు గ్రూప్లో? అడిగిన రూపకి టూకీగా జరిగిన విషయాలు వివరించాడు రాకేష్. ఈజ్ ఇట్ వెరీ స్ట్రేంజ్. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో స్నిగ్ధ మదర్ కోవిడ్తో చనిపోయారని తెలుసు. అంతేగా, అది కూడా మా మదర్ ఫోన్ చేసి చెప్పింది. అప్పుడు స్నిగ్ధతో ఫోన్లో మాట్లాడాను. కొంచెం డల్గా అనిపించింది, కానీ ఇంత డిప్రెషన్లోకి వెళ్తుంది అనుకోలేదు అని గొంతులో ఎంతో గిల్టీగా మాట్లాడింది. ఇప్పుడు అంటే నిన్నటి వరకు తనతో క్లోజ్గా కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు ఇంకా ఎవరైనా తెలుసా అని అడిగాడు. నీకు తెలుసు కదా రాకేష్, స్నిగ్ధ ఆఫీస్లో అందరితో సరదాగా ఉంటుంది, కానీ ఫ్రెండ్స్తో పర్సనల్ విషయాలు కొంచెం తక్కువగా మాట్లాడుతుంది. నా దగ్గర తన కొలీగు మిత్ర నెంబర్ ఉంది. ముందుగా నేను మాట్లాడి తనకు కూడా నీ నెంబరు ఫార్వర్డ్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసింది రూప. 10 నిమిషాల తర్వాత తనే ఫోన్ చేసింది. స్నిగ్ధ నవంబర్లో జాబ్ రిజైన్ చేసిందట. అప్పటి నుంచి ఆఫీస్లో ఎవరితోనూ టచ్లో కూడా లేదట. ఇప్పుడేం చేద్దాం? రూప మాటలకి రాకేష్ చాలా నిరాశపడ్డాడు. సరే అయితే నీకేదైనా డీటెయిల్స్ లీడ్ దొరికితే నాకు కాల్ చేయి ప్లీజ్ అని ఫోన్ పెట్టేశాడు. ఇంకా ఎవరిని కాంటాక్ట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా కానిస్టేబుల్ బయటకు వచ్చి లోపలికి రండి అని సైగ చేసింది. గబగబా లోపలికి పరిగెత్తాడు. స్నిగ్ధని రూమ్లోకి తీసుకొచ్చారు. ఆమె ఇంకా స్పృహలో లేనట్టుగానే ఉంది. ఆమెతో పాటు పక్కన ఒక నర్సు, డాక్టర్ ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అని డాక్టర్ని ఆదుర్దాగా అడిగాడు. షీఈ్ ఓకే, కొంచెం వీక్గా ఉన్నారు, బట్ ఇది సైకియాట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించిన కేసు. అక్కడ డాక్టర్ మురళీ గారిని ఈ కేసు ఫైల్ తీసుకొని కలవండి. మురళీ గారు ఇక్కడికి వచ్చి చూస్తారా లేక ఆమెని షిఫ్ట్ చేయమంటారో కనుక్కోండి అని కేసు ఫైలు రాకేష్ చేతిలో పెట్టి అక్కడి నుంచి డాక్టర్ వెళ్ళిపోయాడు. సైకియాలజీ డిపార్ట్మెంట్ ఎక్కడో నర్సుని అడిగి తెలుసుకొని అక్కడ సోఫాలో డీప్ నిద్రలో ఉన్న రిషి వైపు ఒకసారి చూసి చేతిలో ఉన్న కేస్ ఫైల్ని ఊపుతూ నేను వెళ్ళి కనుక్కొని వస్తాను అన్నట్టు కానిస్టేబుల్కి సైగ చేసి గబగబా మెట్లు దిగి 2వ ఫ్లోర్లో ఉన్న డాక్టర్ మురళిని కలవడానికి వెళ్ళారు. డాక్టర్ మురళి అంటే కొంచెం పెద్ద వయసు ఉంటుంది అనుకున్నాడు, కానీ ఇంచుమించు తన వయసే ఉన్న మురళిని చూసి ముందు ఆశ్చర్యపోతూ తర్వాత తనను పరిచయం చేసుకున్నాడు. ఎంతో మేనర్స్తో ఎదురుగా కూర్చోమని చెప్పి ఇప్పుడు చెప్పండి రాకేష్ అన్నారు కూల్గా మురళి. డాక్టర్ ఎదురుగా కూర్చొని జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పాడు రాకేష్. తను చెప్తున్నప్పుడు కొంచెం కూడా ఆటంకం చేయకుండా మొత్తం ఎంతో పేషెన్స్తో విన్న డాక్టర్ మురళి అంటే గౌరవం కలిగింది రాకేష్కి. రాకేష్ వైపు చూస్తూ కనీసం వన్ డే అయినా అడ్మిట్ చేయాల్సి వస్తుంది, ఇక్కడికి షిఫ్ట్ చేస్తాము, నేను రూమ్స్కి వచ్చి ఆవిడని పరీక్షించాక ఏం చేయాలో చెప్తాను అని వెంటనే బజార్ నొక్కి ఒక నర్సును పిలిచి
పేషెంట్ని రూమ్ నెంబర్ A1కి షిఫ్ట్ చేయండి అని ఆదేశించాడు. రాకేష్ వెంటనే 5th ఫ్లోర్కి వెళ్ళాడు. షిఫ్టింగ్ జరుగుతున్నప్పుడు స్నిగ్ధ పక్కనే ఉండడానికి రాకేష్ పైకి వెళ్ళేసరికి రిషి లేచి ఉన్నాడు. ఎందుకో అన్ఈజీగా అనిపించాడు. టాయిలెట్కి వెళ్తావా రిషి అని అడిగాడు రిషిని సౌమ్యంగా. తనకు ఆ విషయం తోచినందుకు సిగ్గు వేసింది కానిస్టేబుల్కు. వెంటనే అన్నట్టు తల ఊపి రాకేష్ చేపట్టుకొని రిషిని టాయిలెట్స్కి తీసుకువెళ్ళి వచ్చేసరికి స్నిగ్ధలో వీల్స్ ఉన్న బెడ్తో పాటే లిఫ్ట్లోనికి తీసుకువెళ్ళటం కనిపించి వెంటనే రాకేష్ రిషిని చేతితో పట్టుకొని లిఫ్ట్లోకి వెళ్ళి స్నిగ్ధ పక్కన ఉంచున్నాడు. స్నిగ్ధ కొంచెం ఆ కుదుపులకు మెలకు వస్తున్నట్టు అనిపించింది. తల అటు ఇటు అనీజీగా కదుపుతూ కొంచెం కళ్ళు తెరిచి చూడసాగింది. ఇంతలో స్నిగ్ధని ఒక అటెండర్ ఇంకా నర్సు కలిపి రూమ్లో ఉన్న బెడ్ మీదకి మార్చారు. కళ్ళు తెరిచి పైకి కిందకి చూస్తూ స్నిగ్ధ తలపై చెయ్యి వేసి స్నిగ్ధ హౌ ఆర్ యూ నౌ అని సౌమ్యంగా పలకరించాడు రాకేష్. రాకేష్ని అతని పక్కనే ఉన్న రిషిని చూసి స్నిగ్ధ కళ్ళు పెద్దవి అయ్యాయి. రాకేష్, నువ్వు ఎప్పుడొచ్చావు? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? రిషి ఎందుకు కోవిడ్ టైంలో హాస్పిటల్కి తీసుకొచ్చారు? వికాస్, నువ్వు అమ్మ ఏం చేస్తున్నారు? అమ్మ, నువ్వు కూడా ఇక్కడ ఉండొద్దు. అసలే హై రిస్క్ పేషెంట్వి. రిషిని తీసుకొని హాస్పిటల్ నుంచి వెళ్ళిపో అంటూ ఒకదానికి ఒకటి పొంతన లేకుండా అక్కడ ఎవరూ లేకపోయినా ఉన్నట్టు ఎటో చూస్తూ పేనిక్గా మాట్లాడడం మొదలుపెట్టింది. ఇంతలో డాక్టర్ మురళి అక్కడికి వచ్చి, మీరందరూ కొంచెంసేపు బయట ఉండండి అని తన పేషెంట్తో మాట్లాడాలి అంటే రాకేష్ రిషిని తీసుకొని బయటకు వచ్చి కూర్చున్నాడు. ఇంతలో ఎస్ఐ ధీరజ్ వచ్చాడు. ఆల్రెడీ హాస్పిటల్లో జరిగింది కానిస్టేబుల్ బ్రీఫింగ్గా ఇచ్చింది. అందుకే హాస్పిటల్ విషయాలు ఏమీ అడగకుండా ఏమైనా కాంటాక్ట్స్ దొరికాయా అని మాత్రం అడిగారు. రూపా చిత్రాల ఫోన్ గురించి, స్నిగ్ధ తల్లి మరణం, జాబ్ పోవటం అన్నీ చెప్పాడు. అన్నీ విని, సరే రాకేష్, అయితే మేమిద్దరం ఇంకా బయలుదేరుతాం. ఐ థింక్ యూ క్యాన్ టేక్ కేర్ హర్. ఏదైనా అవసరమైతే కాల్ చేయండి. కుదిరితే ఓసారి రేపు కానీ ఎల్లుండి కానీ కానిస్టేబుల్తో కనిపించండి అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి ధీరజ్ వెళ్ళిపోయారు. వెనకాతల లేడీ కానిస్టేబుల్ కూడా అతన్ని అనుసరించింది. టైం 3 దాటుతోంది. ఇందాక రిషితో పాటు వెళ్ళినప్పుడు కూడా ఏమీ తినలేదేమో. ఆకలితో తలనొప్పి మొదలైంది. సిగరెట్ తాగాలనిపించింది. కానీ ఇక్కడ కుదరదు. కనీసం కొంచెం కాఫీ అయినా దొరికితే బాగుండు అని రిషిని తీసుకొని నడవడం మొదలుపెట్టాడు. అదే ఫ్లోర్ కార్నర్లో ఉన్న కెఫెటేరియాని చూసి ప్రాణం లేచి వచ్చినట్టయింది. తనకు ఒక కాఫీ, రిషికి ఒక బర్గర్, వాటర్ బాటిల్ తీసుకొని రూమ్కు బయలుదేరుతూ ఉన్న కుర్చీలో కూర్చొని రిషి ఏం మాట్లాడకుండా సైలెంట్గా బర్గర్ తినడం చూసి తను కూడా కాఫీ తాగుతున్నాడు. స్నిగ్ధ గురించి ఆలోచనలో పడ్డాడు. స్నిగ్ధ ఒక అందమైన పువ్వులాగా, ఆలోచింపచేసే పుస్తకంలాగా, ఆత్మీయమైన బంధువులాగా, కరిగిపోకుండా అలాగే ఉండిపోవాలనిపించే కాలంలాగా, సీతారామశాస్త్రి గారి పాటలాగా ఆమె గురించి కూడా చెప్పడానికి మాటలు చాలవు. కొన్ని అంతే అనుభూతి చెందగలం కానీ వర్ణించలేము. మొదటిసారి ఆఫీసులో చూసినప్పుడు ఎంత అందంగా ఉంది అనిపించింది. మీటింగ్లో తన పాయింట్స్ని స్పష్టం చేస్తూనే వాటిని చాలా సున్నితంగా వివరించినప్పుడు అబ్బో గడసరే అనిపించింది. ఆఫీస్ పార్టీలో చెయ్య పాటకి స్టెప్స్ వేసినప్పుడు ఆమె నృత్యంలో ఎంతో లాలిత్యం కనిపించింది. తర్వాత తనతో పరిచయం పెరిగిన కొలది ఆమె మనసు ఎంతో కోమలమైంది, అందమైంది. రోడ్డు ప్రక్కన కొంచెం బక్కగా ఉన్న కుక్కపిల్లని కనిపించినా, ముసలివాళ్ళు బిచ్చమెత్తుతూ కనిపించినా కళ్ళు తుడుచుకునేది. ఏదో ఒక NGOకి ఫోన్ చేసేది. ఒక్కోసారి ఆఫీస్ బస్ ఆపి అక్కడే దిగిపోయేది కూడా. ఆఫీస్లో కొంచెం కుళ్ళుబోతు వాళ్ళు స్నిగ్ధను కొంచెం తేడా అని నవ్వుకునేవాళ్ళు. కానీ తను మాత్రం ఒక హెచ్ఆర్గా అలాంటి వాళ్లకు ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లు, శాలరీ హైక్లు, రిపోర్ట్లు అందరివి రాసినట్టే నిష్పక్షపాతంగా రాసేది. ఎప్పుడు ఫోను చేయనిది ఒకసారి రాకేష్ నాన్నగారి హార్ట్లో స్టంట్ వేసినప్పుడు సెలవు పెడితే ఫోన్ చేసి మరీ ఆయన బాగోగులు అడిగి తెలుసుకుంది. అంతేకాదు, లోన్ ఏమైనా అప్లై చేస్తారా, నా హెల్ప్ ఏదైనా కావాలా అని కూడా అడిగింది. ఆమె కన్సర్న్కి నా మనసు కదిలినట్టు అనిపించింది. శాలరీలో చాలా పార్ట్ డొనేట్ చేస్తుంది. తనకేమైనా పిచ్చా అని అందరూ అనుకుంటుంటే కోపం వచ్చేది. స్నిగ్ధని ఎప్పుడు ఆరాధించడం మొదలుపెట్టాడో తనకే తెలియదు. తనకి తెలియచేద్దాం అనుకునే లోపే ఆమె ఇంకొకరిని ఇష్టపడుతోందని తెలిసింది. అప్పుడే తనకు తెలిసింది తను ఆమె ప్రేమను పీకల్లోతు మునిగిపోతున్నారని. స్నిగ్ధ ఎదురుగా కనిపిస్తూ ఉంటే ఆలోచనలోంచి బయటికి రావడం అసంభవం అని అర్థమైంది. వెంటనే PhD సాకుతో జాబ్ రిజైన్ చేసి బయటకు వచ్చాడు. మామూలు మనిషి అవడానికి 6 నెలలు పట్టింది. తర్వాత PhD కంప్లీట్ అవ్వడం, జాబ్ రావడం అన్నీ వెంటనే అయిపోయాయి. అయినా మనసు మూలల్లో ఎక్కడో ఏదో వెలితి చీకటి.
మళ్ళీ ఇన్ని రోజులకు స్నిగ్ధని ఇలాంటి పరిస్థితిలో చూస్తానని ఎవరు ఊహించగలరు? కొనసాగుతున్న రాకేష్ ఆలోచనలకు బ్రేక్ వేస్తూ డాక్టర్ మురళి బయటకు వచ్చి, మీరు నాతో లోపలికి రండి అని రాకేష్ని తన రూమ్లోకి తీసుకువెళ్లారు. అక్కడ ఉన్న నర్సును పిలిచి, బాబుని కొంచెం సేపు బయటికి తీసుకెళ్ళు అని చెప్పి రాకేష్ రూమ్లో మాట్లాడడానికి మొదలుపెట్టారు. ఆమె గతం 5 నుంచి 6 నెలల వ్యవధిలో జరిగినవన్నీ మర్చిపోయింది. డాక్టర్ మాటలు అర్థం అవ్వట్లేదు రాకేష్కి. ఎందుకు ఇలా జరిగి ఉంటుంది డాక్టర్? తలకేమైనా దెబ్బ తగిలి ఉందా? లేదు, స్కానింగ్ రిపోర్ట్స్ నార్మల్గానే ఉన్నాయి. ఫిజికల్గా అయితే ఏమీ దెబ్బలు తగలలేదు. బహుశా ఆమె జీవితంలో జరిగిన ఏదో ఒక మోస్ట్ డిస్టర్బెన్స్ సంఘటన ఆమెను మానసికంగా దెబ్బతీసి ఉండొచ్చు. అందుకే అలా జరిగి ఉండొచ్చు నెమ్మదిగా వివరించాడు మురళి. మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్? ఆమెకు ఎప్పటికి జరిగినవి గుర్తు రావా? రాకేష్ గొంతులో ఎంతో ఆవేదన. హిప్నాటిజం ద్వారా ట్రై చేస్తాను, కానీ ఆమెకు సైకలాజికల్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంది. సైకాలజీ రెసిస్టెన్స్ అంటే? మధ్యలో ఆపి ఆతృతతో అడిగాడు రాకేష్. సైకలాజికల్ రెసిస్టెన్స్ అంటే ఆమె కాన్షియస్ కూడా తన స్మృతులతో తెరవకపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆమె సబ్కాన్షియస్ స్వయంగా జ్ఞాపకాలను